తాజాగా టెస్లా వాళ్ళు స్టార్లింక్ పేరుతో ఇండియాలోకి వచ్చేశారు. ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ ని అందించడానికి. వీటన్నిటిని మించి అమెజాన్ తమ సరికొత్త ప్రాజెక్ట్ అయిన అమెజాన్ సంస్థ ఇదివరకే ప్రాజెక్ట్ కైపర్ అని శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి సిద్ధమైంది. ఇప్పుడు దాని పేరుని అమెజాన్ లియోగా మార్చారు. ఇక ఇప్పుడు ప్రజలకి చాలా చాయిస్ ఉంది. ఏది తక్కువైతే అదే తీసుకుంటారు. అమెజాన్ లియో అంటే ఏమిటంటే ఆకాశంలో తిరిగే శాటిలైట్స్ ద్వారా నేరుగా భూమి మీదకి ఇంటర్నెట్ అందించే సేవ. సేమ్ టు సేమ్ స్టార్లింక్. ఎక్కడికైతే కేబుల్స్ వేయలేరో, ఎక్కడైతే సిగ్నల్స్ ఉండవో, ఎక్కడైతే ఇంటర్నెట్ ని ఇవ్వలేరో అక్కడికి ఈ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ వెళుతుంది. అంటే అడవులు, కొండ ప్రాంతాలు, టవర్స్ లేని చోట అన్నమాట. దీని స్పీడ్ ఎలా ఉంటుందంటే 3 రకాల స్పీడ్స్ ఉంటాయి. లియో నానో, లియో ప్రో, లియో అల్ట్రా. లియో నానో 100 Mbps, లియో ప్రో 400 Mbps, లియో అల్ట్రా 1 Gbps. ఈ యొక్క నానో, ప్రో, అల్ట్రాలో ఏదైనా సరే చూస్ చేసుకుని మనం తీసుకోవచ్చు. వీటిపై ఒక చిన్న డిష్ యాంటీనా గాని పెట్టుకున్నామంటే సరిపోతుంది. మరి ఇండియాలో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే 2026లో ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఈ సేవలను అందించడానికి ప్రభుత్వానికి వీళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు. త్వరలోనే ఈ యొక్క అనుమతులు వస్తాయి అంటున్నారు. అమెజాన్ గాని ఇలా ఇంటర్నెట్ గాని ఇండియాలో అందించింది అంటే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మరియు స్టార్లింక్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్లాన్స్ ని మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమెజాన్ పెద్ద సంస్థ, వినియోగదారులకు మంచి చాయిస్ అన్నమాట. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధం లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.